సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యాక్టర్ ప్రగతి గారు ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా మనందరికీ తెలిసిందే, మనకి ఇండియా తరఫున స్టేట్ లెవెల్గా సిల్వర్ మెడల్ తీసుకురావడం జరిగింది. అయితే చాలామంది కొన్ని కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. అసలు ఎందుకు వచ్చింది మెడల్, అసలు ఏ కారణం వల్ల వచ్చింది, అసలు ఏం చేశారు, అసలు ఎక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేశారు, ఎంత వెయిట్ లిఫ్ట్ చేశారు, ఇవన్నీ చాలా అనుమానాలన్నీ ఉన్నాయి. అదే మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్, చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అప్పుడెప్పుడో చూసాం మిమ్మల్ని టీవీలో, సినిమా థియేటర్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే అదృష్టం మాకు కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ సోషల్ మీడియాలో, యూట్యూబ్ షార్ట్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా లైక్ మీకు ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు వీళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ, మీ బ్యానర్స్ కానీ అవన్నీ చూసినప్పుడు మెడల్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం చేశారు అని కన్ఫ్యూజ్లో ఉన్నారు. అది తెలుసుకోవడానికి చాలామంది ట్రై చేశారు కూడా. కొన్ని చోట్ల పర్టికులర్ కొన్ని నీట్గా ఉన్నాయి, కొన్ని దగ్గర లేవు. అసలు ఎందుకు, ఏంటి, ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా? నేను పవర్ లిఫ్టింగ్ అనే స్పోర్ట్ ఆల్మోస్ట్ 3 yearsగా ఐ గాట్ ఇన్ టు. అది డిస్ట్రిక్ట్ లెవెల్ అయింది, స్టేట్ అయింది, ఇంటర్ స్టేట్ అయింది, నేషనల్ అయింది. ఇప్పుడు ఏషియన్ గేమ్స్లో ఇండియాని రిప్రజెంట్ చేసి ఐ గాట్ అ సిల్వర్ మెడల్. అండ్ 4 medals. అందులో 3 వెరైటీస్ ఉంటాయి. ఇట్స్ కాల్డ్ SBD, స్క్వాట్, బెంచ్ అండ్ డెడ్ లిఫ్ట్. సో డెడ్ లిఫ్ట్లో గోల్డ్ వచ్చింది, మిగతా 2 కేటగిరీస్ సిల్వర్ వచ్చింది, ఓవరాల్ సిల్వర్ వచ్చింది. ఎంత వెయిట్ లిఫ్ట్ చేశారు? ఐ డిడ్ 130 డెడ్ అండ్ బెంచ్ 52.5. స్క్వాట్ వచ్చి యాక్చువల్గా నా కెపాసిటీ వాజ్ 120, కానీ నాది ఫస్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఐ కుడ్ డూ ఓన్లీ 105. 130 డెడ్ లిఫ్టింగ్ అంటే కష్టమే. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు దానికోసం? ఇప్పుడే 3 years. అందులో 1 year నాకు కొంచెం కాల్ ఇష్యూ ఉండడం వల్ల మధ్యలో 1 year చేయలేకపోయాను. సో టెక్నికల్గా 2 years. ఇంత అందంగా ఉండడానికి మీరు ఇంకా మీ ఏజ్ కనిపించకుండా ఉండడానికి జిమ్ అలాంటి లేకపోతే డైట్ కారణం అంటారు? నా బొంద ఏమీ లేదు. మైండ్ ఎక్కువ బ్యాగేజ్ పెట్టుకొని ఎక్కువ ఆలోచించను. ఐఎమ్ అ వెరీ హ్యాపీ పర్సన్ అండ్ ఐ డోంట్ నో, అది మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అమ్మ నాన్న ఇచ్చిన అందం అయి ఉండొచ్చు, హెరిడిటరీ. అవును, అదే చెప్పుకోవచ్చు. మీరు ఇంకా అంటే లైక్ ప్రగతి గారు అంటే తెలియదు లేదు, అందరికీ తెలుసు, అంటే మంచి ఫెమిలియరే, అందరికీ బాగా పరిచయం ఉన్నారు. కానీ సినిమాలు అవకాశం రాకపోవడానికి, గ్యాప్ రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? మొనాటనే అయ్యిందని నా ఫీలింగ్. ఎక్కడో అదే క్యారెక్టర్. ఇప్పుడు ప్రగతి అనగానే మీకు అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది నా సాఫ్ట్ నేచర్డ్, వెరీ ఇన్నసెంట్ మదర్ అండ్ కామెడీ, ఇవే. సో ఎక్కడో అక్కడికి పరిమితం అయిపోయాను నేను, పరిమితం చేశారు నన్ను. సో దాంతో ఏమవుతుందనంటే మళ్ళీ అదే చేయడం, ఇంకొకసారి మళ్ళీ అదే చేయాలంటే నేను రిపీట్ అవుతుంది, చాలా రిపీట్ అయ్యింది. సో అది అయి ఉంటుందని నా ఫీలింగు. అండ్ వాళ్ళు ఇచ్చే క్యారెక్టర్స్ నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించకపోవడం. సో ఆ గ్యాప్ అందుకని కొంచెం పెరిగింది. ఇప్పుడు ఐఎమ్ మేకింగ్ ఇట్ ప్రాక్టికల్గా 1 lineలో చెప్పాలంటే, ఇన్ని రోజులు అందరూ ఎలా చూడాలనుకున్నారో నన్ను అలా చూశారు. ఇక నుంచి నేను ఎలా చూపించాలనుకుంటానో అలాగే చూపిస్తాను. అంటే ఒకసారి ఒక క్యారెక్టర్ని, ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కానీ, ఒక కామెడీ జోనర్ కానీ చూస్తే ఇంకా అదే ఫిక్స్ అయిపోతుంది. దానివల్ల ఆఫర్స్ కూడా ఇబ్బంది ఉంటుందా? అవునండి. ఇప్పుడు ఏమవుతుంది, నన్ను పీక్లో చేశాను. పీక్గా ఇదే క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ ఒక 1 year అయితే 27 films చేశాను నేను. వన్ ఆఫ్ ద పీక్ టైంలో మై మోస్ట్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యావ్ బీన్ 27 films. అది ఇప్పుడు మెల్లగా ఇట్ ఈస్ కమ్ డౌన్ టు 3 films, 4 films చేస్తున్నాను. అది ఇప్పుడు ఎందుకు అంత తగ్గడానికి కారణం ఒకటి, అఫ్కోర్స్ అవకాశాలు తగ్గాయి. బికాజ్ మొనాటనీ, అంటే చూసి ఇంకెన్ని రోజులు చూస్తారు? ఏదైనా కొత్తగా నేను చేస్తే చూస్తారు. సో ఇప్పుడు నేను కొత్తగా ఇది చేశాను కాబట్టి మీడియా అటెన్షన్ అంతా వచ్చింది. అలాగే సినిమాలో కూడా నేను ఏదైనా కొత్తగా చేస్తే చూస్తారు. అది నేను మెంటల్గా నాకు అర్థమైన కాన్సెప్ట్ అదే.
ఇప్పుడు ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద రేస్. సో ఐ ఫెల్ట్ నేను వచ్చి చాలా మంచి ఆర్టిస్ట్ని అని. ఆబ్వియస్గా మీరందరూ ఆ స్లాట్లో నన్ను ఫిక్స్ చేశారు, నేను అంత 100% నేను న్యాయం చేయగలిగాను కాబట్టి మీ అందరికీ నచ్చింది కాబట్టి 2 సార్లు నంది అవార్డు వచ్చింది. 90% ఆఫ్ మై ఫిల్మ్స్ హ్యావ్ బీన్ బ్లాక్ బస్టర్స్. నా క్యారెక్టర్స్కి చాలా రికగ్నిషన్ వచ్చింది. సో ఎక్కడో నేను న్యాయం అయితే చేశాను. కాకపోతే నేను దీనికే అని వాళ్ళు పరిమితం అయ్యారు. నేను ఇది కాదు కదా నా కెపాసిటీ, ఇంతకన్నా నేను బాగా చేయగలను కదా, ఇంకా చాలా వేరియంట్స్ నా దగ్గర ఉన్నాయి, నన్ను ఎక్కడో అండర్ రేట్ చేశారేమో అని ఫీలింగ్ తోటి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ అ తమిళ్ ఫిల్మ్. అందులో మన జయం రవి గారు, ఎస్జే సూర్య ఆయన, అండ్ దెన్ మన అర్జున్ అశోక్ అని 3 హీరోలు, మలయాళం హీరో అబ్బాయి. సో ఈ 3 హీరోలు అండ్ ఐఎమ్ ప్లేయింగ్ ద నెగటివ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో ఇప్పుడు ఐఎమ్ జస్ట్ స్టార్టెడ్ టు డూయింగ్ నాకు నచ్చినట్టు ఐఎమ్ ఏబుల్ టు పిక్ ద క్యారెక్టర్స్. ఇప్పుడు ఐ కెన్ సే ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. అంటే ఇప్పుడు మీరు వెయిట్ లిఫ్టింగ్ దాని మీద మీ పవర్ లిఫ్టింగ్ మీద ఓకే అటెన్షన్ అనేది వచ్చింది. అంటే లైక్ అటెన్షన్ కోసం, జనాల అటెన్షన్ కోసం, లేకపోతే ప్రగతి గారు ఏదో చేస్తున్నారు అది జనాలకి తెలియాలని చేస్తూ ఉంటారా? అలా చేస్తే నేను ఇక్కడ దాకా చేయలేను కదండి. అలా మిగతా వాళ్ళ కోసమో ఎవరి ఈగోనో సాటిస్ఫై చేయడం కోసమో లేకపోతే అటెన్షన్ కోసం చేయాలి అని అంటే ఏదైనా ఈజీగా చేయాలి. ఇంత టఫ్గా చేసేటప్పుడు నా ఇన్పుట్ చాలా ఉంటుంది. అదే దట్ ఈస్ నాట్ ఎ ఈజీ జాబ్. నేను 15 years నుంచి ఫిట్నెస్లో ఉన్నాను. దిస్ ఈజ్ నాట్ ఈరోజు కొత్తగా పవర్ లిఫ్టింగ్ ఈజ్ సంథింగ్ న్యూ ఐవ్ డన్ ఓన్లీ బిఫోర్ 3 years. 15 years నుంచి నేను ఫిట్నెస్లో ఉంటూనే ఉన్నాను. ఐ థింక్ అందరికీ తెలుసు. ఇఫ్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టా యూ నో ఐ ఆల్వేస్ బీన్ ఇన్ టు ఫిట్నెస్. అది ఒక టైం కూడా నాకు అలాగా అంత సందర్భం ఏంటంటే అలా గ్యాప్ రావడం కూడా నాకు ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ టైం దట్ ఐ కుడ్ టేక్ అప్ దిస్. తీసుకున్నప్పుడు ఏమంటే దీనికి ఆల్మోస్ట్ 3 hours టైం పడుతుంది. ఐ హ్యావ్ టు వర్క్అవుట్ అండ్ దానికి తగ్గట్టు ఐ షుడ్ బి ప్రిపేర్డ్. వెళ్ళడానికి ముందు, వెళ్ళిన తర్వాత దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెప్ ఫర్. మనం అనుకున్నంత ఈజీ కాదు, ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. నిద్ర లేని రాత్రులు ఉన్నాయి. ఎక్కడ నొప్పి పుడుతుందంటే ఎక్కడ అని ఒక పార్ట్ నేను చెప్పలేను. తల నుంచి ఇక్కడ నుంచి అరికాల దాకా నొప్పి ఉండేది. ఐ కుడెంట్ ఈవెన్ పిక్ 1 water bottle. సో అటెన్షన్ కోసం చెయ్యాలి అంటే నేను అంత టార్చర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంత ఇది లేదు. అది నేను చాలా ఇష్టంగా ప్రేమతో ఇది చేశాను కాబట్టే ఐ ఫీల్ నాకు ఈరోజు ఇండియాని రిప్రజెంట్ దాకా చేసేది అది అటెన్షన్ కోసం అని అయితే నేను అనుకో. కానీ అలా మీ ఇండియా తరపు నుంచి లైక్ మీ నేమ్ పిలుస్తుంటే మీ ఫుల్ ప్రౌడ్ ఫీల్ అయ్యారు? గూస్ బంప్స్. అంటే ప్రతి లిఫ్ట్కి వాళ్ళు పిలిచేటప్పుడు ఈచ్ లిఫ్ట్ హ్యాస్ 3 అంటే ఇప్పుడు డెడ్ లిఫ్ట్కి 3 ఛాన్సెస్ ప్రతి దానికి SBDకి 3 ఛాన్సెస్ విట్ ఈస్ 9 లిఫ్ట్స్ ఉంటాయన్నమాట. సో ప్రతిసారి పిలిచేటప్పుడు దే వుడ్ సే ప్రగతి మహావాది ఫ్రమ్ ఇండియా. సో అది నేను 9 సార్లు విన్నాను, ప్లస్ లాస్ట్కి 10వ ప్రగతి మహావాది ఫ్రమ్ ఇండియా విన్స్ సిల్వర్. సో టోటల్గా నేను 10 సార్లు విన్నాను అది. అండ్ అది ఇంకా నాకుంది. ఐ నో హౌ దే కాల్డ్ మీ, ఐ నో హౌ ఐ ఎంటర్డ్, హౌ ఇట్ ఫీల్స్. నా పేరు వచ్చింది ఆ స్క్రీన్ మీద, ఇండియా నుండింది. అండ్ దట్స్ అ మూమెంట్. కానీ ఇలాంటివి వింటున్నప్పుడు మళ్ళీ ఇలాంటివి ఇంకా చాలా చెయ్యాలని అనిపిస్తుంది కదా. అంటే ఇలాంటివి అనేది ఇది డిస్ట్రిక్ట్ నుంచి మొదలైంది. ఈరోజు మీరు ఇండియాకి చేశాను కాబట్టి మీరు అందరికీ ఇదయింది, కానీ నేను ఇది డిస్ట్రిక్ట్లోనే స్టార్ట్ చేశాను. డిస్ట్రిక్ట్ అయింది, స్టేట్ అయింది, ఇంటర్ స్టేట్ అయింది, నేషనల్ అయింది. తర్వాత ఇవన్నీ చేసి నేను ఎలిజిబుల్ అయితేనే, అన్నిట్లో మెడల్ కొడితేనే నేను ఎలిజిబుల్ అవుతాను. నేను ఊరికే నేను వెళ్ళాలంటే ఎవరిని పంపరు. సో నేను ఇవన్నీ అంటే ఫస్ట్ స్టాండర్డ్ అయ్యి, సెకండ్ స్టాండర్డ్ అయ్యి, థర్డ్ స్టాండర్డ్ అయ్యి, 10th అయ్యాకే 12thకి వెళ్ళగలను, 12th అయ్యాకే డిగ్రీ చేయగలను. అలాగా ఐ హ్యావ్ అ ప్రాసెస్. ఐ హ్యావ్ టు విన్ డిస్ట్రిక్ట్, ఐ హ్యావ్ టు విన్ స్టేట్, ఇంటర్ స్టేట్, నేషనల్, అన్నిటిలో మెడల్ కొడితేనే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు గో టు రిప్రజెంట్ ఇండియా ఆన్ అ బిగ్గర్. ఎన్ని కంట్రీస్ వచ్చుంటాయి పార్టిసిపేట్ చేసి? 19 కంట్రీస్ వచ్చాయి. ఓకే, ఇది ఉమెన్ ఏషియన్, యా, విమెన్ కాదు, మెన్ అండ్ విమెన్. ఇట్స్ మెన్ అండ్ విమెన్.
అచ్చా అచ్చా, ఓకే ఓకే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.